శ్రీగురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇప్పుడు మనం 68వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ముందుగా ఆంజనేయ స్వామి వారి స్తోత్రంలో 9వ శ్లోకం. సుధాసింధుముల్లంఘ్య నాథోగ్రదీప్తః సుధాచౌషధీస్తాః ప్రగుప్తప్రభావః క్షణద్రోణశైలస్య సారేణ సేతుం వినాభూస్వయం కస్సమర్థః కపీంద్రః. ఇది అద్భుతమైన రామాయణ కథ, యుద్ధకాండలో సన్నివేశం. సుధాసింధుముల్లంఘ్య నాథోగ్రదీప్తః సుధాచౌషధీస్తాః ప్రగుప్తప్రభావః క్షణద్రోణశైలస్య సారేణ సేతుం వినాభూస్వయం సమర్థః కపీంద్రః. రావణాసురుడు శక్తి ఆయుధాన్ని ప్రయోగించినప్పుడు లక్ష్మణస్వామి మూర్ఛపడిపోయారు. అప్పుడు వెంటనే సుషేణుడి యొక్క ఆదేశంతో ఆంజనేయ స్వామి వారు సుధాసాగరాన్ని దాటి రహస్యంగా ఉన్నటువంటి ద్రోణగిరిని తీసుకొచ్చి ఆ ఔషధాలతో లక్ష్మణస్వామిని బ్రతికించడానికి తన వంతు సహాయం చేశారు. లక్ష్మణ ప్రాణదాతాచ అంటాం. అలాంటి స్వామివారికి నమస్కారం. ఆయన కంటే సమతులు ఎవరున్నారు? సుధాసింధుముల్లంఘ్య నాథోగ్రదీప్తః సుధాసింధుం ఉల్లంఘ్య నాథోగ్రదీప్తః నాథ ఉగ్రదీప్తః సుధాచౌషధీస్తాః ప్రగుప్తప్రభావః క్షణద్రోణశైలస్య సారేణ సేతుం. అలాగే సేతుబంధనానికి కూడా ఆయన కదా కారకుడు. వినాభూస్వయం కస్సమర్థః కపీంద్రః. ఇప్పుడు మనం 68వ లహరిలో ప్రవేశిస్తున్నాం. అమితముదమృతం ముహుర్దుహంతీం విమల భవత్పద గోష్ఠమావహంతీం సదయ పశుపతే సుపుణ్యపాకాం మమ పరిపాలయ భక్తిధేనుమేకాం. భక్తిధేనుం ఏకాం. అద్భుతమైన పదప్రయోగం. అమితముదమృతం ముహుర్దుహంతీం విమల భవత్పద గోష్ఠమావహంతీం సదయ పశుపతే సుపుణ్యపాకాం మమ పరిపాలయ భక్తిధేనుం ఏకాం. భక్తిధేనుమేకాం. సదయ పశుపతే, దయతో కూడిన ఓ పశుపతి పరమశివ. అమితముదామృతం, అమితముద్ అమృతం, అమితముత్ అమృతం, అధికమైన ఆనందమనే అమృతాన్ని ముహుహు మాటిమాటికి దుహంతీం అనుగ్రహించేటటువంటిది. ఏమిటది? విమల భవత్పద గోష్ఠం. విమల భవత్పద గోష్ఠం, మీ పాదపద్మములనే గోశాల. ఆ గోశాలను ఆవహంతి ఆశ్రయించి ఉన్నటువంటిది ఏమిటి? సుపుణ్యపాకాం, మంచి పుణ్యఫలాన్ని పండించేటటువంటిది, ఉత్తమ పుణ్యపరిపాకాన్ని కలిగించేది. ఒక్కటే. మమ ఏకాం భక్తిధేనుం, మమ ఏకాం భక్తిధేనుం, నా యొక్క భక్తి అనే ధేనువు ఉన్నది, భక్తిధేనువు ఉన్నది. ఆ భక్తి అనే కామధేనువును పరిపాలయ, కాపాడండి స్వామి. ఆ ధేనువును మీరు కాపాడితే నాకు విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. దయానిధివైన ఓ పశుపతి ఆనందమనే అమృతాన్ని ఇస్తుంది ఆ భక్తి అనే ధేనువు. పవిత్రమైన నీ పాదములనే గోశాలను చేరడానికి సిద్ధపడుతోంది, చేరాలని సిద్ధంగా ఉంది. యోగ్యమైన పుణ్యానికి నిలయం, సర్వదేవతా నిలయం భక్తిధేనువు. అటువంటి నాలో ఉన్నటువంటి ఒకే ఒక భక్తి అనే ఆ ధేనువును కాపాడండి స్వామి. తత్ఫలితంగా మీ పాదపద్మములపై భక్తి వృద్ధి పొందుతుంది. ఎంత అద్భుతమైన భావన. అమితముదమృతం ముహుర్దుహంతీం విమల భవత్పద గోష్ఠమావహంతీం సదయ పశుపతే సుపుణ్యపాకాం మమ పరిపాలయ భక్తిధేనుమేకాం. సర్వేభ్యః పార్వతీ పరమేశ్వరయోః దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.